సైబ్రోడ్ ఏం చేస్తాడు? మీరు ఏ నెంబర్ వాడుతున్నారు, ఏ అకౌంట్ వాడుతున్నారు, ఏ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది, మొత్తం ఓవరాల్గా యాక్సెస్ ఇవ్వగలడం. వీడేం చేస్తున్నాడు? జస్ట్ లర్న్ చేసుకుంటాడు. కానీ వీడేం చేస్తున్నాడు? మీ గురించి డీప్గా లర్న్ చేస్తున్నాడు. అంటే ఒక ఇచ్చిన పార్ట్ ఆఫ్ డేటా నుంచి ఇంకా డీప్గా మైండ్ చేసి చూడటం, దీన్నే డీప్ లెర్నింగ్ అంటాం. ఇలాగ వీడు ఎక్కువ తీసుకెళ్తాడు. ఇంకా ఒకవేళ మనకు వచ్చిన మనం తీసుకున్న డేటా సెట్ తక్కువ ఉన్నా సరే వీడేం చేస్తాడంటే ఆ డేటా సెట్ని ఇంకా ఎక్కువ పెంచుతాడు. సో ఆ టైంలో వీళ్ళకి చాలా కాదు. అండ్ వీళ్ళు మెయిన్గా ఫాలో అయ్యే సబ్జెక్ట్స్ ఏంటంటే మనకి రావాల్సిన మెథడాలజీస్ ఏంటంటే ఎంఎల్ రావాలి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి, ఓకే, అండ్ మ్యాథమెటిక్స్ కావాలి, నెక్స్ట్ స్టాటిస్టిక్స్ కావాలి. ఎందుకు వీటిని వాడి ఏం చెప్పిన ఇందాక మనం కొన్ని ప్యాటర్న్స్ కనుక్కుంటాం, తర్వాత ప్యాటర్న్స్ కనుక్కుంటాం, ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చేస్తాం, కావాల్సిన వాటికి అన్నిటికీ అదే మన దగ్గర ఏదైనా ఆన్సర్ వస్తే ఈ డేటా సెట్స్ నుంచి డిరైవ్ చేసుకుంటాం. సో ఇది ప్రాసెస్. మనకి 4 మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఒకటి డేటా ఉంటే సరిపోతుంది కదా, దాని మీద ప్రాసెస్ చేయడానికి ఒక లాంగ్వేజ్ కావాలి. సో పైథాన్ వాడతాం. మిషన్ లెర్నింగ్ ఎందుకు వాడతాం అంటే ఈ పైథాన్ అనేది ఈ మిషన్ లెర్నింగ్ యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే పైథాన్ ఆల్రెడీ ఇన్బిల్ట్ లైబ్రరీస్ ఉంటాయి మిషన్కి కావాల్సినవి, తెలుసు కదా, ఎస్కేప్ లెర్న్ అని చెప్పి. దాన్ని ఎందుకు వాడతామంటే అది వాడినప్పుడు మనం మిషన్ లెర్నింగ్లో ఉన్న ఆల్గోరిథమ్స్ని యాక్సెస్ చేస్తుంది. తర్వాత మీరు సూపర్వైజర్ అన్సూపర్వైజర్ అని వాడతాం. అది మీరు చేస్తే ట్యాగింగ్ కానీ ఆటోమేటిక్గా లైబ్రరీని కాల్ చేస్తుంది ఇలాగా. అండ్ వీళ్ళు చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ని అసైన్ చేసాం, కంపెనీ ప్రాజెక్ట్ అసైన్ చేసాం. మీరు ఫస్ట్ చేసే ప్రాసెస్ ఏంటి? ఒక ప్రాజెక్ట్ ఇవ్వగానే సర్టెన్ ప్రాసెస్ ఉంటుంది కదా, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అని మీరు చేసే స్టెప్స్ ఏంటి అసలు? అది ఎలా ఏమైంది ప్రాసెస్ డివైడ్ చేసే స్టెప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సింపుల్గా కాలేజ్కి వస్తున్నాం అంటే ఎలా వస్తాం? స్టెప్ 1 ఇంట్లో రెడీ అవుతాం, స్టెప్ 2 బస్ ఎక్కుతాం, ముందు బస్ స్టాప్ రావాలి, స్టెప్ 3 బస్ ఎక్కాలి, తర్వాత ఇక్కడితో కాలేజ్కి వస్తాం. ఇలా స్టెప్ ఉంది. అలాగే నేను నీకు ప్రోడక్ట్ ఇచ్చాక ప్రోడక్ట్ తీసుకొని అవుట్పుట్ అలా ఈ మధ్యలో ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ ఫస్ట్ రీసెర్చ్ అదొకటే చేస్తావా? అదే స్టెప్ బై స్టెప్ డేటా తీసుకుంటాం. ఓకే నేను కంపెనీకి వెళ్ళి నాకు కావాల్సిన డేటా సెట్ తెచ్చుకున్నాను. నెక్స్ట్ దానిపైన ఇంకా స్టడీ చేస్తాను. నెక్స్ట్ చెప్పండి, వచ్చింది చెప్పండి, మీరేం చెప్పాలి?